మనలో విశ్వాసం పెంపొందాలన్నా, దేవుడు మన జీవితంలో మన మార్పు కలిగించి మన జీవితంలో అద్భుత సంఘటనలు, అద్భుత కార్యాలు జరగాలన్నా బైబిల్ చదవటం మానకండి. బైబిల్ చదవటం మానకండి. అప్పుడు మీకు దేవుడు దర్శనం ఇస్తాడు. చీకటి శక్తుల్లో, చీకటి సమయాల్లో, కష్ట సమయాలలో, బాధల సమయాల్లో, వ్యాధుల సమయాల్లో దేవుడు మీకు ఆయన వెలుగును మీ మీద ప్రకాశింపజేస్తాడు. నేను చెప్పాను, పూజకు వెళ్ళిన గ్రామాల్లో ఒక అమ్మాయి, నాకు ఆ అమ్మాయి కరెక్ట్గా గుర్తు రావట్లేదు పేరు, ఏదో గ్రామంలోనో ఎక్కడో ఆ అమ్మాయి నాకు గుర్తు రావట్లా, పేరు గుర్తు రావట్లా. ఆ అమ్మాయి ఒక అమ్మాయి పొడిచమ్మాయి, ఇలాంటి పొడిచమ్మాయి. అమ్మాయి వచ్చి బైబిల్ తీసుకుని వచ్చి, ఫాదర్ గారండి, నేను బైబిల్ అంతా కూడా చదవాలి, నేను కొత్త సంవత్సరం నుండి బైబిల్ అంతా కూడా చదవాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు నేను బైబిల్ను దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, మరలా సంవత్సరం పూర్తయ్యేలోపు బైబిల్ అంతా కూడా నేను చదివి పూర్తి చేయాలి స్వామి, నా కోసం ప్రార్థన చేయండి, నాకు జ్ఞానం కలగాలని, ఆసక్తి కలగాలని ప్రార్థన చేయాలని బ్లెస్సింగ్ తీసుకుని, ఆశీర్వాదం తీసుకుని. ఆ అమ్మాయి నాకు గుర్తు రాకుండా ఎవరన్నా పేరు గుర్తు రాకుండా, ఎవరో వీళ్ళు ఎవరు ఉన్నారా? ఉంటే చేయొద్దండి. ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి బైబిల్ పట్టుకుని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాడు. కాబట్టి మీరు కూడా రోజు బైబిల్ చదవండి, దేవుడి వాక్యాన్ని చదవండి. దేవుడు మీకు వెలుగును చూపిస్తాడు. ఆ జ్ఞానులు వెంటనే బయటకు వచ్చాడు. ఆ ప్రవచనాన్ని చదివిన తర్వాత వాడు బయటకు వచ్చాడు, మరలా వెలుగును పొందారు. వెలుగును పొందారు. ఆ నక్షత్రం వారికి మార్గదర్శి అయ్యే వారిని ఆ ప్రభు దగ్గరికి నడిపించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎంతో ఆనందించారు. కాబట్టి మన జీవితాలు కూడా చీకటి నుండి వెలుగులోకి రావాలి. అనగా నిత్యము మనం దేవుని దగ్గరికి నడవాలి, దేవుని సాన్నిధ్యానికి మనం నడవాలి, దేవుని చెంతకు మనం ప్రయాణము చేయాలి. అదే నేను మీకు చెప్పాలనుకున్నాను. ఈ సంవత్సర ఆరంభంలో మీకు వాక్యంలో చెప్పదలుచుకున్నమాట, ఆయన చెంతకు మీరు ప్రయాణం చేయాలి, ఆయన దగ్గరికి మీరు ప్రయాణం, ఆయన సాన్నిధ్యానికి మనం ప్రయాణం చేయాలి, కనుగొనాలి. ఏ విధంగా? ఇదిగో ఈ గ్రంథము ద్వారా, ఈ బైబిల్ గ్రంథం ద్వారా, దేవుని వాక్కు ద్వారా మనలో ఉన్నటువంటి అంధకారం పోవాలి, వెలుగుతో నింపబడాలి. ఆ వెలుగు మనలను ఆయన సాన్నిధ్యానికి నడిపించాలి. అనగా ఈ దివ్య సప్రసాద ప్రభు దగ్గరికి, ఈ బలిపీఠం చెంతకు, దేవుని ఈ ఆరాధనకు, ఈ పూజలకు దేవుడు మనలను నడిపించాలి. అప్పుడు మీరు కూడా కొల్లలు ఆనందముతో దేవుడు చేసిన అద్భుత కార్యాలను శ్లాఘిస్తూ, పొగుడుతూ, స్తుతిస్తూ, సంతసముతో, ఆనందముతో వారు తిరిగి వెళ్ళారు. అలాగే జ్ఞానులు కూడా ఎంతో ఆనందముతో వారు తిరిగి వెళ్ళారు. ప్రతిసారి మనము ఈ విధంగానే రావాలి. దేవుని మహిమను, దేవుని అద్భుత కార్యాలు మనం పొందాలి, చవి చూడాలి, అనుభూతిని తెచ్చుకోవాలి. ఇదో సంతోషంతో మనం మన జీవిత యాత్రను కొనసాగించాలి. అలాగే ఇంకొక మాట ఏంటంటే, మనం క్రిస్మస్ రోజు నుండి యోహాను గారు రాసిన లేఖనాల నుండి మన వాక్యాలు చదువుతున్నాం. క్రీస్తు డిసెంబర్ 5వ తారీఖు 25వ తారీఖు యేసు ప్రభు జన్మదిన మహోత్సవం కొనియాడిన తర్వాత రోజు నుండి మనము యోహాను సువార్త 1వ లేఖ నుండి, మొదటి లేఖ నుండి చదువుతున్నాం. ఆ లేఖనములో యోహాను గారు ఏమంటున్నారు? వెలుగులోనికి రండి, వెలుగులో జీవించండి, వెలుగు బిడ్డలుగా ఉండండి. వెలుగు దేవుడై ఉన్నాడు, ఆ వెలుగు మీ మీద ప్రకాశించాలి. కాబట్టి మీరు వెలుగులో జీవించండి, ఆ వెలుగుకు సంబంధించిన వారుగా ఉండండి, ఆ దేవుని బిడ్డలుగా మీరు జీవించండి అని చెప్తూ ఇంకొక మాట ఏమన్నాడంటే, అసూయ ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, కోపం ఉండకూడదు,
తోటి వారిని అవమానించే మాటలు మాట్లాడకూడదు, నిందలు వేయకూడదు, ఇతరులను మోసం చేయకూడదు, తన సోదరుణ్ణి ఏ విధంగా కూడా బాధ పెట్టకూడదు. తన సోదరుని ద్వేషించేవాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ దేవుడు ప్రేమామయుడు, ఈ దేవుడు ప్రేమామయుడు, దయామయుడు, క్షమించే దేవుడు. కాబట్టి మనందరం కూడా సంతోషంగా, ఆనందంగా దేవుని యొక్క అద్భుత కార్యాలు చూడాలంటే మనలో పరివర్తన రావాలని చెప్తున్నాను కదా. ఆ పరివర్తన ఎలా ఉండాలి అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే విధంగా ఉండాలి. అదే నీవు వెలుగులో జీవించినప్పుడు, వెలుగులో జీవించినట్లవుతావు. ఆ వెలుగు నిన్ను దేవుని చెంతకు నడిపిస్తుంది. దేవుడు నీ ప్రార్థనలు ఆలకింపజేస్తా. దేవుడు నీ మంచి మనసుతో చేసే ప్రార్థనను ఆలకిస్తాడు. నీ 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 ఎడల గొప్ప అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. ఇది జరగాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం. వెలుగులో జీవించడమే నిజమైన క్రైస్తవ జీవితం. కానీ కొంతమంది ఉన్నారు, ఈ విచారణకు వచ్చిన దగ్గర నుండి నేను చూస్తున్నా, ఏంటంటే గురువు లేడు, తల్లిదండ్రులు లేడు, పెద్ద చిన్న లేదు, మంచి మర్యాద లేదు. నోటుకొచ్చినల్లా వాగుతూ ఉంటారు, నోటుకొచ్చినల్లా మాట్లాడుతూ ఉంటారు. ఏ ఒక్కరిని చూసినా మాట్లాడటం, ఎగతాళి చేయటం, నిందలు వేయటం. గురువు అంటే గురువు పట్ల అంతే, తల్లిదండ్రుల పట్ల అంతే, పెద్దవాళ్ళ పట్ల అంతే. మంచి మర్యాద అనేది కొంతమందిలో అసలు లేనే లేదు. నోటుకొచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. మంచిని గ్రహించేది లేదు కొంతమందిలో. గురువు ఏదైనా చెప్పినా కూడా అదే మన మంచికి చెప్పాడు అనేది గ్రహింపు లేదు. ప్రతి దాన్ని కూడా విమర్శించడం, ప్రతి దాన్ని కూడా మరి ఇది చేయటం, బాధ పెట్టడం, కష్టపెట్టడం, తోలనాడటం, ఎగతాళి చేయటం, నవ్వుకోవటం, మికిలిగా నవ్వుకోవడం. చివరికి వాళ్ళే నవ్వులు పాలవుతారనేది తెలుసుకోవాలి. కాబట్టి దేవుడున్నారా, ఇది మానాలి. అప్పుడే దేవుడు మీ కుటుంబాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు, మీ బిడ్డల జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆ వెలుగు అనేది మనలో ఉండాలి. ఒక గురువుని విమర్శించడం వల్ల మీకేమి రాదు, నష్టమే. అదేవిధంగా చేతనైతే గురువులకి సహాయం చేయి, గురువులకి అందుబాటులో ఉండు, గురువు పరిచర్యలో సహాయం చేయని విమర్శిస్తూ మాట్లాడేవా, అది నీకు నష్టమే కలిగిస్తుంది. అంతేకాకుండా ఇతరులను విమర్శించి, ఇతరులను బాధ పెడుతూ, ఇతరులను హేళన చేస్తూ, నిందలు వేస్తూ మాట్లాడినా అది కూడా నీకు నష్టమే. ఎందుకంటే పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారా? పరిసయ్యుడు ఏమన్నాడు? నేను గొప్పని, నేను ఇది చేస్తున్నా అన్నాడు. దేవుడు తెలీదా? నువ్వేం చేస్తున్నావు ఏంటో? నీ మనసు తెలీదా? నీ ఆలోచనలు తెలియదా? నీ మాట్లాడే మాటలు తెలియదా? నువ్వు చేసే పనులు తెలియవా? ఏం తెలియదు దేవుడికి? ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, అన్నీ ఎరిగినవాడు. మన నోటి నుంచి ఏ మాట వస్తుందో కూడా ఆయన ముందే తెలుసు. అన్నీ ఎరిగినవాడు, సర్వజ్ఞుడు ఆయన. 139వ కీర్తన చదవండి. ఆ సర్వజ్ఞుడైన దేవుని గురించి అక్కడ చెప్పబడుతుంది. మరి ఆ పరిసయ్యుడు మాట్లాడాడు. తర్వాత సుందరి రొమ్ము పాల్గొంచు, ఓ దేవా ఈ పాపాత్ముని. ఎవరు దేవుని కనికరాన్ని, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది సమాధానంతో, సంతోషముతో ఇంటికి తిరిగి వెళ్ళింది ఎవరు? సుంకరే. ప్రకల్పాలు పలికిన పరిసయ్యుడు కాదు. కాబట్టి కొన్నిసార్లు మనం అలా చేస్తాం. మనం ఇతరులను నిందిస్తూ ఉంటాం, ఇతరులను హేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ ఉంటాం.
మంచి చెడు, పెద్ద చిన్న, తల్లి తండ్రి, గురువు, దైవం ఏమి అటువంటి వ్యక్తులకి ఏమి లేదు. ఈ విచారంలో కొంతమంది ఉన్నారు. పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. పురుషులు ఉన్నారు, వాళ్ళు ఏ విధమైనటువంటి భక్తి లేదు, మర్యాద లేదు, మంచితనం లేదు, ఏమి లేదు. అంటే దేవుడు వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఏ ఉపకారం చేయడు. మంచి అనేది ఏది కూడా అటువంటి వారికి జరగదు అంతే. ఇది నా మాట కాదు, దేవుడి బైబిలే చెప్తుంది. బైబిల్లో చదవండి, మీకు అర్థమవుతుంది. కీర్తనలు చదవండి, ముఖ్యంగా కీర్తనలు చదవండి. ఎవరైతే ఇలా కలలాడుతూ ఉంటారో, అబద్ధాలు చెప్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు, ఇతరులను ఎగతాళి చేస్తూ, హేళన చేస్తూ, నిందలు వేస్తూ మాట్లాడుతూ ఉంటారు, అటువంటి వారికి ఏ విధమైనటువంటి శిక్ష దేవుడు విధిస్తాడో కీర్తనలు మనకు తెలియజేస్తారు. కీర్తనలు చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సరేనా? ఆ విధంగా మనకు మంచి అనేది జరగదు. ముఖ్యంగా గురువులను విమర్శించిన, తల్లిదండ్రులను ఎదిరించి తల్లిదండ్రులను బాధ పెట్టిన, ఇరుగు పొరుగు వారి మీద హేళన చేస్తూ, నిందలు వేస్తూ, అవమానిస్తూ, మరి వాళ్ళ బాధ పెడుతూ, కష్టపెడుతూ ఏది చేసినా కూడా అది మీకు మంచి. మీరు చీకట్లోనే ఉన్నారు. ఇంకా మీ కుటుంబాలను చీకట శక్తులు మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. మీరు అనుకోవచ్చు, వాళ్ళని ఎక్కడ చేసి నవ్వుకోవచ్చు, కానీ ఆ చీకటి శక్తులు అనేవి నీకు తెలియకుండానే నిన్ను బాధ పెడుతూ ఉంటాయి. అందుకని నీకు చీకట్లోనే ఉన్నావు అని యోహాను గారు అంటున్నారు. ఎవరైతే తన సోదరుని ద్వేషిస్తాడో అతడు ఇంకా చీకటిలోనే ఉన్నాడు, అంధకారంలోనే జీవిస్తున్నాడు. కానీ ప్రియమైన మనం చీకట్లో లేమో, మనం చీకట్లో ఉండకూడదు. ఎందుకంటే ఆ వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. దేవుడు మనందరినీ కూడా చీకటి నుండి వెలుగులోకి రమ్మంటున్నాడు. ఆ వెలుగు మీ జీవితాలకు స్వస్థతనిచ్చేదిగా ఉండాలి, మేలు చేసేదిగా ఉండాలి, అద్భుత కార్యాలు చేసేదిగా ఉండాలి, మహిమలు చేసేదిగా ఉండాలి, మీ స్థితిగతులను మార్చేదిగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో నిత్యము వెలుగులో నడవటానికి ప్రయత్నించేది. ఆ బాలయేసు ప్రభు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగులో మనందరం కూడా ప్రయత్నిస్తాం. ఇప్పటి వరకు ఏమైనా ద్వేషం ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు, అగాధాలు ఉండొచ్చు, అసూయ, కుట్రలు, కుతంత్రాలు, ఇవన్నీ కూడా మనకు ఇతరుల పట్ల చేసి ఉండొచ్చు. అవన్నీ మానేసి వెలుగుగా, దేవుని బిడ్డలుగా, దేవుని ప్రసాదించిన వెలుగులో మనందరం కూడా నడవటానికి దేవుడు మన శక్తిని, ఆరోగ్యాన్ని, ఆత్మవరాన్ని దయచేయాలని ఈ సమయంలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఆ దివ్య సప్రసాద అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాం. ఒక ఆరాధన పాట పాడాలంటే కానీ టైం అయిపోయింది. మీరు దివ్య సప్రసాద ఆరాధన పాట పాడండి. నేను ఆ ప్రభుని, దివ్య సప్రసాద ప్రభుని మీ మధ్యకు తీసుకొస్తాను. అందరూ కూడా వరుస క్రమంలో మోకరించి ఆ ప్రభుని మనస్ఫూర్తిగా ఒక వరాన్ని కోరుకోండి, ఆశీర్వాదాన్ని కోరుకోండి. మీలో ఉన్నటువంటి మీ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ చీకటి శక్తులన్నింటినీ కూడా పాల్గొని వెలుగు పొందటమని ప్రార్థన చేసుకోండి. ప్రణమిల్లి
శిరమును వంచుడి వినయముతోడ ఈ అద్భుత దేవుని ద్వారా నీ పాటల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్రగించితిరి. నీ దివ్య శరీర రక్తములు పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలములను మేము నిరంతరము చవి చూడను. యుగయుగములు జీవించుచు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి. మోకరించి ప్రభు ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ప్రభువు నీతో నుండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మీకు సదా తోడై ఉండి మీ దీన ప్రార్థనలను మనవులను ఆలకించి మీకు ఆయురారోగ్య భాగ్యములు శాంతి సమాధానములను దయచేసి మీలోని చీకటి శక్తులన్నీ కూడా పారదోలి ఆయన రక్షణ వెలుగులో మిమ్మల్ని నడిపించి నిరంతరము కాచి కాపాడి దీవించుదురుగాక.